తిరుమల లడ్డు యొక్క నాణ్యతకి సంబంధించి, కల్తీకి సంబంధించి దాని చుట్టూ జరుగుతున్నటువంటి ఒక రకమైన హైడ్రామా ఎవరి లెవెల్‌లో వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితిలో రీసెంట్‌గా కొద్దిసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష 11 రోజుల పాటు తాను చేస్తున్నట్టుగా ప్రకటించారు. గతంలో వారాహి దీక్ష కూడా చేశారు పవన్ కళ్యాణ్. అంతకు ముందు కూడా రకరకాల దీక్షలు చేసేవారు. ఆయనకి హిందూయిజం పట్ల, హిందూ మతం పట్ల చాలా గౌరవంతో అనేక దీక్షలు అవి చేస్తున్నటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు చేసేటువంటి దీక్ష చాలా ప్రత్యేకమైనదిగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే ఆయన బాధలోంచి చేస్తున్నటువంటి దీక్ష. ఏదో కావాలనో, కోరికో, లేకపోతే ప్రజలో, లేకపోతే తన గురించో బెనిఫిట్ పొందాలనో కాకుండా ప్రజలు ఇన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధించేటువంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి లడ్డు కల్తీకి గురైంది. అందులో పశువులకు సంబంధించినటువంటి టాలో కొవ్వు లాంటి పదార్థాన్ని వాడారని, అది పంది కొవ్వుది వాడారని, అట్లాగే బీఫ్‌కి సంబంధించింది కూడా వాడారు. ఫిష్ ఆయిల్ వాడారనేటువంటి అంశం డిస్కషన్ నడుస్తున్న టైంలో ప్రాయశ్చిత్త దీక్ష కోసం ఆయన కూర్చోబోతున్నారు. ఆయన ఏమన్నారంటే, "లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలు ఉన్నాయని తెలిసి క్షణం నా మనసు వికలమైంది. అపరాధ భావనకు గురైంది. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి పోరాటంలో ఉన్న నాకు ఇటువంటి క్లేశం ఆదిలో నా దృష్టికి రాకపోవడం బాధించింది. కలియుగ దైవమైన బాలాజీకి జరిగిన ఈ ఘోర అపచారానికి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. అందులో భాగంగా నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయాలని సంకల్పించాను 11 రోజుల పాటు. సెప్టెంబర్ 22 ఆదివారం ఉదయం గుంటూరు జిల్లా నంబూరులో శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్ష చేపడతాను. 11 రోజుల పాటు దీక్ష కొనసాగించి అనంతరం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటాను. దేవదేవ నీ పట్ల గత పాలకులు చేసినటువంటి పాపాల్ని ప్రక్షాళన చేసే శక్తి ఇవ్వు అని వేడుకుంటాను. భగవంతుని మీద విశ్వాసం, పాపభీతి లేని వాళ్ళే ఇటువంటి మాత్రం చేయగలుగుతారు అంటూ ఆయన ఒక ట్వీట్ ద్వారా తన యొక్క నిర్ణయాన్ని ప్రకటించారు. నంబూర్‌లో ఉంది. ఈ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయం అంటారు. చాలా ఫేమస్. చాలా భారీ ఎత్తున కట్టారు. రంగరంగ వైభవంగా 2018లో ఓపెన్ చేశారు. అయితే ఇందులో ఈ ఈ దశావతార వెంకటేశ్వరుడి యొక్క స్పెషాలిటీ ఏంటంటే నంబూర్‌లో అక్కడ ఆ స్వామివారికి, ఆ దేవుడికి, ఆ విగ్రహానికి 8 చేతులతో భక్తుల్ని పరవశించి చేసేలాగా ఉంటాయి. ఎట్లా అంటే పాదాలతో శ్రీవారి పాదాలతోనూ, మోకాళ్ళ వరకు మత్స్యావతారం, నడుము వరకు కూర్మావతారం స్వామి దర్శనం ఇస్తారు. శ్రీనివాసుడు, నృసింహ, వరాహ అవతారాలతో త్రిముఖంగా ఉండి విగ్రహం 8 చేతులతో భక్తుల్ని పరవశింపజేస్తుంది. దాంతో పాటు వామన అవతారానికి సూచికగా ఒక చేత్తో గొడుగు, అలాగే రామ అవతారానికి సూచికగా ఒక చేత్తో బాణం, విల్లులు, పరశురామ అవతారానికి సూచికగా గండ్రగొడ్డలి, కృష్ణ అవతారానికి సూచికగా నెమలి పించం, కల్కి అవతారానికి సూచికగా ఖడ్గం, విష్ణుమూర్తి చేతిలో ఉండే శంకు చక్రాలు మరో 2 చేతులకు అలంకరించారు. ఇలా మొత్తం దశావతారాలన్నీ ఉండేటువంటి దశావతార వెంకటేశ్వర స్వామి నంబూరులో ఆయన ఈ దీక్ష చేపడతానని చెప్తున్నారు. అంటే ఈ 11 రోజులు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నియమ నిష్టలతో ఉండేటువంటి ఈ దీక్ష అంటున్నారు. అంటే ప్రాయశ్చిత్త దీక్ష అనేది ఉంది. హిందూ మతంలో ఉంది. వేదాల్లో, పురాణాల్లో ఉంది. గతంలో చాలా మంది రాజులు వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు రాజుల దగ్గర ఉండేటువంటి మంత్రులు గాని, గురువులు గాని, ముఖ్యంగా గురువులు, ఆచార్యులు అంటారు కదా! వాళ్ళు ఇది రాజులకి చెప్పేవారు. మీరు పలానా రాజు, మీ రాజ్యంలో ఈ రకమైనటువంటి తప్పు మీరు చేయకూడదు. లేదా మీకు తెలియక జరిగింది. లేదా వేరే రాజ్యం వాళ్ళు మీ ప్రజల మీద లేదా మీ దేవుడి మీద ఈ రకమైనటువంటి పని చేశారు. కాబట్టి దీనికి ప్రాయశ్చిత్తంగా అంటే ప్రాయశ్చిత్తం అంటే బేసిక్‌గా గిల్ట్ అంటారనమాట. గిల్ట్ అంటే అరే! తప్పు జరిగిపోయిందే, అయ్యో! తెలుసో తెలియకో తప్పు జరిగిపోయిందే అయ్యో! అని మనం లోపల పడేటువంటి బాధ ఏదైతే ఉందో దాన్ని ప్రాయశ్చిత్తం అంటాం. ఆ ప్రాయశ్చిత్తం దానికి సంబంధించినటువంటి దీక్షలు, వ్ర వ్రతాలు, పూజలు, రకరకాల హోమాలు కూడా చేసేవారు ప్రాయశ్చిత్తం. అంటే నేను బాధపడుతున్నాను. దాని కోసం నేను ఒక కొన్నాళ్ళు ఉపవాసం ఉంటాను. లేకపోతే నేను నియమ నిష్టలతో ఉంటాను. లేకపోతే ఆహ్, సంసారానికి సంబంధించినటువంటి థింగ్స్‌కి దూరంగా ఉంటాను. ఇట్లా రకరకాల కండిషన్స్, రూల్స్ అవన్నీ కూడా తమకు తాము ఏర్పాటు చేసుకొని శాకాహారాన్ని భుజిస్తూ కొన్నాళ్ళ పాటు చేసేవారు. అయితే పవన్ కళ్యాణ్ చేసేది కూడా దానికి సిమిలర్‌గా నేల మీద పడుకోవడం లాంటిది కావచ్చు, ఉపవాసం చేయటం కావచ్చు. అంటే రోజంతా కాకపోయినా పలహారాలు తీసుకోవటం వరకు లిమిట్ అవ్వటం కావచ్చు. లేకపోతే పర్సనల్ వ్యవహారాలు సినిమాలు లాంటివి లేకపోతే ఇంటికి భార్య, పిల్లలు వాటికి కొన్నాళ్ళు దూరంగా ఉండటం కావచ్చు. ఇవన్నీ దూరంగా పెట్టి దేవుడికి తప్పు జరిగింది అనేటువంటి థింగ్‌తో దేవుడి పట్ల ఒక రకమైనటువంటి ప్రాయశ్చిత్తాన్ని దేవుడి దగ్గర మనం ఆహ్, వేదన, మదన పడుతూ చేసేటువంటి ఒక దీక్ష. అంటే ఇదంతా గూడా పవన్ కళ్యాణ్ చేస్తున్నారా? లేకపోతే ఇంకోటా అని కాదు గానీ, బేసిక్‌గా దాని యొక్క కాన్సెప్ట్ అయితే అది. మళ్ళీ ఈయన దాన్ని రాజకీయం చేయడానికి చేశారా? లేకపోతే నిజంగా మనసులోంచి అంత బాధొచ్చిందా? ఆవేదనొచ్చిందా? అనేదైతే డెఫినైట్‌లీ క్వెషన్ చేయాల్సినటువంటి అంశం.
దీని మీద మళ్ళీ వైసీపీ ఏం స్పందిస్తుందో చూద్దాం. దీనికి సంబంధించి బీజేపీ వాళ్ళేమంటారు? టీడీపీ వాళ్ళు దీన్ని ఎట్లా తీసుకుంటారు? మరి ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే ఇక్కడ మీకు పర్సనల్ లెవెల్ వేరు. పర్సనల్ లెవెల్‌లో ఒక డిప్యూటీ సీఎం అనేటువంటి వ్యక్తి అంటే డిప్యూటీ సీఎం కాక ముందు గాని, హీరోగా గావచ్చు, పర్సనల్ లెవెల్‌లో ఆయన హిందూయిజంని ఇష్టపడతారు, నమ్ముతారు కాబట్టి డెఫినైట్‌లీ ఆయన అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఖచ్చితంగా సమ్మతమే. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. రేపొద్దున ఏదన్నా ఒక అల్లాకి సంబంధించిందో, లేకపోతే ఒక జీసస్‌కి సంబంధించిందో ఏదన్నా జరిగితే కూడా డెఫినైట్‌లీ పవన్ కళ్యాణ్ ఇట్లాగే స్పందిస్తారా అనేది ఒక క్వెషను. రెండోది ఏదైతే రిపోర్ట్ బయటకొచ్చిందో, ఈ లడ్డూకి సంబంధించినటువంటి రిపోర్ట్ ఏదైతే బయటకొచ్చిందో, దానికి సంబంధించి రకరకాల క్వెషన్స్ రకరకాల ఆహ్, రివర్స్ కౌంటర్స్ వైసీపీ వైపు నుంచి కావచ్చు, మీడియా వైపు నుంచి వస్తున్నప్పుడు, మరి దానికి కూడా ఈయన ఒకసారి సమాధానం చెప్పేసి, దాని తర్వాత ఇట్లాంటివి చేస్తే బావుంటదనేది అనిపించింది. సో, చూడాలి భవిష్యత్తులో ఏదైనా వేరే మతాన్ని కూడా ఇట్లా వెళ్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇట్లాగే స్పందిస్తే డెఫినైట్‌లీ అప్రిషియేట్ చేస్తాం. కేవలం ఆయన ఒక మతానికి డిప్యూటీ సీఎం కాదు కాబట్టి, ఒక రాష్ట్రానికి కాబట్టి లేదా ఆయన లీవ్ తీసుకొని ఇట్లాంటి వాటిలో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి, ఆ తర్వాత మళ్ళీ తన బాధ్యత తను తీసుకోవాలి. అది ఎవరికైనా వర్తిస్తది. జగన్మోహన్ రెడ్డి చేసినా, ఆహ్, చంద్రబాబు నాయుడు చేసినా, పవన్ కళ్యాణ్ చేసినా. ఎందుకంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ అనే వ్యక్తి ఒక ఎమ్మెల్యే దగ్గర నుంచి ఒక దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా ఆహ్, ఒక మతానికి, ఒక కులానికి సంబంధించినటువంటి అంశాలు మొన్న రేవంత్ రెడ్డి అదేదో రా క్షత్రియ కార్యక్రమానికి గావచ్చు, లేకపోతే అదేదో చౌదరికి సంబంధించినటువంటి కార్యక్రమానికి గావచ్చు, ఆయన హాజరైనప్పుడు గూడా మనం ఇట్లాగే అదే కార్యక్రమానికి కేసీఆర్ హాజరైన అట్లాగే మాట్లాడతాం. అదే కార్యక్రమానికి జగన్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు హాజరైన అట్లాగే మాట్లాడతాం. సో, ఒక వర్గం వైపు ఆయన బాధను అర్థం చేసుకోగలం గానీ, ఆయన ఆ హోదాలో ఇది చేయడం ఎంతవరకు సమంజసం అనేది ఒక డిస్కషన్ పాయింట్‌గా ఉంటుంది.